అన్నిటికన్నా మిన్న గిరిదుర్గ రాజ్యానికి అధిపతి క్షేమేంద్రుడు. ఆయనకు నమ్మకమైన సేనాధిపతి ఉండేవాడు. అయితే ఆ సేనాపతి రాజు ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు రాజ్యాధికారం చేజిక్కించుకుందామా అని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజు మరణించగా కొద్ది రోజులలోనే రాజ్యం సేనాధిపతి వశమైంది. అలా వశం కాగానే అతను రాజవంశీయుల పట్ల బహుక్రూరంగా మెలగజొచ్చాడు. క్షేమేంద్రునికి నందుడు, సునందుడు, ఆనందుడు అని ముగ్గురు కొడుకులు. సేనాధిపతి పెట్టే యాతనలకు తట్టుకోలేక వాళ్ళు ముగ్గురూ పారిపోయి ఒక ఎడారి ప్రాంతంలో చేరుకున్నారు. ఆ సమీపంలోనే వారికి ఒక చక్కటి కుటీరం కనిపించింది. అక్కడ ఒక వృద్ధుడు, అతని కూతురు కంటబడ్డారు. వారు అలసిపోయిన రాజకుమారులను లోపలికి తీసుకుపోయి ఆదరించారు. రాత్రికి తమ కుటీరంలోనే ఉండిపొమ్మని పట్టుబట్టారు కూడాను. సోదరులు ముగ్గురు ఆ రాత్రి ఒక ఏకాంత స్థలంలో కూర్చుని మళ్లీ తమ రాజ్యం పొందటం ఎలాగా అని వారిలో వారు తర్కించుకోసాగారు. వారు చీకటిలో కూర్చోవటం చూసి ఆ వృద్ధుని కూతురు ఇందుమతి, ఆమె కూడా దగ్గరనే కూర్చుండి వారి సంభాషణ అంతా వింటున్నది. అందరిలో పెద్దవాడైన నందుడు, ప్రపంచంలో మనిషికి కావలసింది అధికారం. చేతులలో అధికారం ఉండబట్టే కదా సేనాధిపతి మన రాజ్యం కాజేయగలిగాడు అన్నాడు. రెండవ వాడైన సునందుడు, ధనముంటే దానితో పాటే అధికారము వస్తుంది, అధికారం కోసం ప్రయత్నమెందుకు అన్నాడు. కడసారి వాడైన ఆనందుడు తన మనసులో ఉద్దేశం ఏమీ చెప్పలేదు. ఇందుమతి వైపే చూస్తూ కూర్చున్నాడు. అన్నలిద్దరూ, నీవేమీ చెప్పవేమిరా తమ్ముడు అన్నారు. అందుకు ఆనందుడు, అదే ఆలోచిస్తున్నానని ఊరుకున్నాడు. తెల్లవారింది. అన్నాదమ్ములు కుటీరం నుంచి బయటికి వచ్చారు. ఎదుట ఎడారిలో బిడారి వర్తకుల గుంపు కనిపించింది. నందుడు, నేను ఈశాన్య దిక్కుగా పోయి సరిగా 10 ఏళ్లకు పెద్ద సైన్యంతో సహా తిరిగి వస్తాను. మనం మళ్ళీ ఇక్కడే కలుసుకోవాలి అని చెప్పి బయలుదేరాడు. నేను వాయవ్య దిశగా వెళ్ళి 10 ఏళ్లకల్లా గొప్ప ఐశ్వర్యంతో తిరిగి వస్తానని సునందుడు అన్నాడు. ఇద్దరూ కడసారి వారికేసి ప్రశ్నార్థకంగా చూశారు. ఆనందుడు, నేనీ సమస్య ఆలోచిస్తూనే ఉన్నాను. నేను 10 ఏళ్లకు మిమ్మల్ని ఈ కుటీరం దగ్గరే కలుసుకుంటాను అని చెప్పాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ సంభాషణంతా ముసలివాడు, కూతురు వింటూనే ఉన్నారు. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. 10 ఏళ్ల తరువాత ఆ కుటీరం చుట్టూ ఉండే పూల మొక్కలు అవి పెరిగి పెద్దవై పర్ణశాలలా చక్కటి శోభ కూరుస్తున్నవి. ఇందుమతి ఒక అందాల శిశువుని సంకనెత్తుకుని కుటీరం వాకిట నిలబడి ఎడారి వైపే కలియ చూస్తూ ఉన్నది. అలా చూస్తూ ఉండగానే ఒకవైపు నుంచి అశ్వకదళం, మరొక వంక పదాతిదళం బరువులతో ఒంటెలు, కంచరగాడిదలు రావటం కనిపించింది. కొంచెం సేపటిలోనే ఎడారి అంతా సైనికులతో నిండిపోయింది. సైనిక దళాలు, జంతు సమూహాలు బారులు తీర్చి నిల్చున్నాయి. ఒక ఆజానుబాహువు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క నుంచి మరి ఒక జంతువుల బారు రాసాగింది. ఈ జంతువుల వీపులపైనున్న సంచులు ధగధగా మెరిసే రత్నాలతో, మనులతో నిండి ఉన్నాయి. మీసాలు మెలిపెట్టుకుంటున్న ఒక లంబోదరుడు వీటన్నింటికీ అధిపతిగా కనిపించాడు. ఆజానుబాహు, లంబోదరుడు ఒకరినొకరు పలకరించుకున్నారు. నందుడే ఆ ఆజానుబాహు, సునందుడే లంబోదరుడు. ఇప్పుడు ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలను. అందుకు అవసరమైన ధనం నాకు పుష్కలంగా లభించింది అన్నాడు సునందుడు. పెద్దవాడైన నందుడు తన సైన్యం వైపు వేలెత్తి చూపుతూ, ఇది నా సైన్యం, నేను దీనికి అధిపతిని. ఈ సైనిక బలంతో నేను సాధించలేనిది లేదు అన్నాడు అహంకారంతో. ఈ సైన్యాలకు అధికారినని గర్వపడుతున్నావు. నా ధనంతో నీ సైన్యాన్నంతటినీ కొనివేస్తా, ఏమనుకున్నావో. ఇలానే మన గిరిదుర్గ రాజ్యాన్ని వశం చేసుకోగలను అన్నాడు దర్పంగా నవ్వుతూ సునందుడు తన అన్నతో. సైన్యాధికారి అంటే ఏమనుకుంటున్నావో. నేను ఆజ్ఞ ఇవ్వటమే తరువాయి. నిన్ను నీ ధనాన్ని నిమిషంలో కొల్లగొట్టగలరు నా సైనికులు అన్నాడు నందుడు. సోదరులు ఇలా వాదించుకునేటంతలో కడసారివాడు ఆనందుడు నవ్వుతూ వారి వద్దకు వచ్చాడు. అతను చెరొక చేత 2 బిడ్డలను వెంటబెట్టుకు వచ్చాడు. అతని వెనక ఒక బిడ్డని ఎత్తుకుని ఇందుమతి కూడా వచ్చింది. అన్నలిద్దరూ ఆశ్చర్యంతో చూశారు తమ్ముణ్ణి. తమ తమ ప్రభావాలను వెల్లడించారు. ఈ 10 ఏళ్లలో నీవేమి చేసినట్టు అని ప్రశ్నిస్తున్నట్టుగా వానివైపు చూశారు. ఇదిగో ఇదే అన్నట్టుగా ఆనందుడు ఒక్క చూపుతో పిల్లల వైపు సంజ్ఞ చేశాడు. అన్నలిద్దరూ మళ్లీ కాట్లాడుకోసాగారు. వారిలో ఘనకార్యాలు చేశామన్న అహంకారం ప్రబలజొచ్చింది. అప్పుడు ఆనందుడు అన్నలను కుటీరం లోపలికి తీసుకుపోయి సముదాయించి వారికి సదుపాయాలన్నీ అమర్చాడు. స్థిమితపడిన తర్వాత ఒక లేఖ తీసి చూపాడు. అది గిరిదుర్గ ప్రజలు పంపుకున్న లేఖ. మనల్ని ద్రోహం చేసిన ఆ దుష్టసేనాని చచ్చిపోయాడు.
వచ్చి సింహాసనం అధిష్ఠించమని ప్రజలు వచ్చి నన్ను కోరారు. ఇలా తరచూ జాబులు వ్రాస్తూ ఉన్నారు. కానీ నేను మీకోసమే ఇక్కడ వేచి ఉన్నాను. మన తండ్రి రాజ్యం జయించటానికి మీరింక శ్రమ పడవలసిన పని లేదు. ఇందుకోసం సేనలు అక్కర్లేదు, ధనము అగత్యం లేదు అని చెప్పాడు ఆనందుడు. ఇంగితజ్ఞుడైన తమ్ముడు చేసిన పనికి అన్నలిద్దరూ ఆనందించారు. రాజవిగ్రహం. అనగనగా ఒక పట్టణం. ఆ పట్టణం మధ్యలో పెద్ద రాతి స్తంభం మీద రాజుగారి బంగారు విగ్రహం ఉండేది. ఆ విగ్రహం కళ్లకు 2 నీలాలు పొదగబడినవి. రాజుగారి ఖడ్గం మీద పెద్ద రత్నం పొదగబడింది. విగ్రహం మీద సూర్యకిరణాలు పడి మెరిసినప్పుడు రాజుగారు కేవలం ఆనంద స్వరూపుడని అనిపించేది. ఒకనాటి సంధ్యా సమయాన ఒక పిచ్చుక ఆ పట్టణంలో ప్రవేశించింది. రాత్రి ఎక్కడ గడపటమా అనే ఆలోచనలో ఉన్న ఆ పిచ్చుకకు ఊరి మధ్యనున్న విగ్రహం కనిపించింది. ఎత్తున ఉంటే మంచి గాలి వస్తుంది, ఊరు కూడా బాగా కనిపిస్తుంది అనుకుని విగ్రహం పాదాల వద్ద మకాన్ చేసింది. పిచ్చుక కన్ను మూద్దామనుకునే సమయానికి ఒక పెద్ద నీటి చుక్క మీద పడింది. అది అటూ ఇటూ పారచూసింది. ఆకాశంలో మబ్బుతన కన్నా లేదు. చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏమిటి చిత్రం అనుకుంటూ ఉండంగానే మరో పెద్ద నీటి చుక్క మీద పడింది. పిచ్చుకకు అనుమానం వేసి తలపైకెత్తి చూసింది. విగ్రహం కన్నీరు కారుస్తున్నది. ఎప్పుడూ ఆనందంగా ఉండే విగ్రహం చెంపల మీద కన్నీరు చూసి పిచ్చుకకు జాలి కలిగింది. మీరెవరు అన్నది పిచ్చుక. నేను దుఃఖమెరుగని రాజును అన్నది విగ్రహం. మరెందుకు దుఃఖిస్తున్నారు అన్నది పిచ్చుక. ఆ విగ్రహం జవాబిచ్చింది. నేను బతికి ఉన్నన్నాళ్ళు ఎన్నడూ బాధపడలేదు. కోటలో దుఃఖానికి ప్రవేశం లేదు. ఎంతో హాయిగా ఉండేవాణ్ణి. కోట అవతల ఏమున్నదో నేనెప్పుడూ విచారించలేదు. చచ్చిపోయాక నా విగ్రహాన్ని ఇంత ఎత్తున ప్రతిష్ఠించారు. ఇక్కడ్నుంచి పట్టణంలో జరిగే సంఘటనలన్నీ కనిపిస్తున్నవి. నా హృదయం సీసంతో పోత పోసినదైనా చాలా జాలిగలది. మరి ఏడవకేం చేయను? తనతో మాట్లాడుతున్నది ఒక విగ్రహమన్న సంగతి జ్ఞాపకం వచ్చి అప్పుడు పిచ్చుక చాలా ఆశ్చర్యపడింది. విగ్రహం మళ్ళీ అన్నది, దూరాన ఒక పూరింటిలో ఒక బీద కుటుంబం ఉంది. ఒకామె బక్కచిక్కిన శరీరంతో, పాలిపోయిన ముఖంతో గుడ్డి దీపం పెట్టుకుని కుట్టుపని చేస్తున్నది. పలుమార్లు సూది చేతివేళ్లలో గుచ్చుకుంటూ ఉన్నా ఆమె లెక్క చేయటం లేదు. పక్కన ఉన్న మంచం మీద జబ్బుపడిన బిడ్డ పడుకుని ఉన్నాడు. వాడికి ఆకలవుతోంది. నారింజరసం ఇమ్మని తల్లిని వేధిస్తున్నాడు. పాపం, ఆమె నారింజరసం ఎక్కడ తెస్తుంది? ఆ బాధ చూస్తే నా కన్నీరు ఆగటం లేదు. పిచ్చుక, నాకో సహాయం చేయగలవా? ఏమిటది అన్నది పిచ్చుక. చూడు, నా కత్తిలో విలువైన రత్నం పొదగబడి ఉంది. దీన్ని ఆమెకి ఇచ్చి రావాలి. నేనా కదలలేను. చూస్తున్నావుగా, నా కాళ్లను రాతి స్తంభంలో తాపటం చేశారు. పగలంతా ఎగిరి ఎగిరి అలిసిపోయాను. మళ్ళీ తెల్లవారుజామునే ఎగిరి పరదేశం పోవాలి అంది పిచ్చుక. కష్టాల్లో ఉన్న వారి పట్ల సానుభూతి కావాలి అని రాజు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. పిచ్చుకకు నిజంగానే జాలివేసి రాజుకు సాయం చేయటానికి ఒప్పుకుంది. రాజు చెప్పిన ప్రకారం అది అతని ఖడ్గం మీద రత్నాన్ని ముక్కుతో కచ్చుకుని ఇళ్ల కప్పుల మీద నుంచి ఎగిరిపోసాగింది. చివరకు ఆ బీద ఇంటికి చేరింది. కుర్రాడు బాధతో అటూ ఇటూ దొర్లుతున్నాడు. తల్లి అలసిపోయి నిద్రపోతుంది. పిచ్చుక మెల్లిగా ఆమెను పక్కకు నెట్టి కుర్రవానికి తన రెక్కలతో విసరసాగింది. ఆ చల్లని గాలి హాయిగా ఉండి అతనికి చప్పున నిద్ర పట్టింది. పిచ్చుక రాజు దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. భలే, ఇంత చలిలోనూ నాకేదో హాయిగా ఉన్నట్లుంది. నిజమే, మంచి పని చేసినందువల్ల అలా అనిపిస్తుంది అన్నాడు రాజు. మర్నాటి ఉదయం అంత చలిలోనూ పిచ్చుక పట్టణమంతా తిరిగింది. మిగతా పిచ్చుకలు ఈ కొత్త పిచ్చుకలో ఏదో విశేషమున్నట్లుగా చూశాయి. కొత్త పిచ్చుక నిజంగా గర్వపడగలిగింది కూడాను. రాత్రి చంద్రోదయమయ్యాక పిచ్చుక రాజు వద్దకు వెళ్లి, ఈ రాత్రి నేను ప్రయాణమవుతున్నాను అంది. పిచ్చుక, ఆ దూరాన ఒక శిథిల గృహంలో ఒక యువకవి ఉన్నాడు. అతను కాగితాల ముందు అలసిపోయి కూర్చున్నాడు. ఈ చలికి వేళ్లు కొంకర్లు పోయి ఆకలికి తట్టుకోలేక రాయలేని స్థితిలో బాధపడుతున్నాడు అన్నాడు దుఃఖమెరగని రాజు. ఈసారి పిచ్చుక బతిమాలించుకోలేదు. సరే, ఈ రాత్రి కూడా నీ వద్దే ఉంటాను. ఒక రత్నాన్ని ఆ యువకునికిచ్చిరానా? నా దగ్గర మరి రత్నాలు లేవు. కాని నా 2 కళ్లకుగాను 2 నీలాలు ఉన్నవి. ఒక నీలం తీసి అతనికి ఇచ్చిరా. మీ కంటిని తీయలేను అని పిచ్చుక ఏడవసాగింది. నేను చెప్పినట్లు చేయి పిచ్చుక అని రాజు బతిమాలాడు. చివరకు పిచ్చుకకు తప్పలేదు. నీలం ముక్కున కరుచుకుని పిచ్చుక ఎగిరిపోయింది. ఆ కవిగారి ఇంటికి తలుపులు లేనందువల్ల లోన ప్రవేశించటం కష్టమవ్వలేదు. కవి అలిసిపోయి 2 చేతులలో ముఖం కప్పుకుని ఉండటం వల్ల పిచ్చుక వచ్చిన సంగతే తెలియదు. కాసేపటికి మత్తు వదిలి చూసుకునేసరికి పక్కన నీలం ఉన్నది. నా రచనల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఎవరో నాకీ కానుక పంపారు అనుకున్నాడు కవి. మర్నాడు పగలు పిచ్చుక ఊరల్లా తిరిగింది. చంద్రోదయం అయ్యేటప్పటికీ రాజు దగ్గరకు వచ్చి, నేను వెళ్తున్నాను, చెప్పిపోయేందుకు వచ్చాను అని అన్నది. పిచ్చుక, ఈ ఒక్క రాత్రి నాతో కూడా ఉండు అని దీనంగా అడిగాడు రాజు. కాదు, మా వాళ్ళు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పాపం, ఒక రత్నం ఒక నీలం పోగొట్టుకున్నావు. వచ్చే చలికాలం నేనెలాగో ఇటు వస్తాను. అప్పుడు నీకు ఒక రత్నం ఒక నీలం తెచ్చి పెడతాలే. ఇప్పటికి మాత్రం సెలవు అంది పిచ్చుక. పిచ్చుక, ఆ దూరాన ఒక చిన్నపిల్ల ఉంది. ఆమె అగ్గిపెట్టెలు అమ్ముకుని జీవిస్తూ ఉంటుంది. కాలు జారిపడి అగ్గిపెట్టెలన్నీ పక్కనే ఉన్న మురుగు కాలువలో పడేసుకుంది. డబ్బులు లేకుండా ఇంటికి తిరిగి వెళితే నా అన్న తంతాడు. అందుకని ఏడుస్తూ కూర్చుంది. నా రెండో కంటిని తీసుకువెళ్ళి ఆమెకి ఇవ్వు అన్నాడు రాజు. కావాలంటే ఈ రాత్రి కూడా నీతోనే ఉంటాను. కాని రెండో కన్ను కూడా తీసివేయలేను. నీవసలే గుడ్డివాడివవుతావు అన్నది పిచ్చుక. నాకేం విచారం లేదు పిచ్చుక, నేను చెప్పినట్లు చేయవమ్మా అన్నాడు రాజు బతిమాలుతూ. పిచ్చుక రాజు రెండో కంటిని పెరక్కక తప్పలేదు. ఆ నీలం ముక్కున కరుచుకుని వెళ్ళి ఆ చిన్నపిల్ల చేతుల్లో పెట్టింది. భలే బాగుంది అని ఆనందంతో కళ్ళనీళ్లు కూడా తుడుచుకోకుండానే ఆ పిల్ల ఇంటికి పరిగెత్తింది. పిచ్చుక విచారంగా రాజు వద్దకు వచ్చి, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. అంధుడివై నువ్వెలా జీవిస్తావు అన్నది. కాదు, మీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు అన్నాడు రాజు. వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని పిచ్చుక ఆ రాత్రి కూడా రాజుగారి పాదాల వద్ద పడి నిద్రపోయింది. మర్నాడు పిచ్చుక ఊళ్ళోకి వెళ్ళలేదు. రాజుగారి భుజం మీద కూర్చుని తాను తిరిగిన ప్రదేశాలలోని వింతలు చెప్పసాగింది. ఎన్నో విచిత్రాలు విన్నాక రాజు అన్నాడు, కాని వీటన్నింటికన్నా విచిత్రమైనది మానవుని బాధ. పిచ్చుక, నేను పరిపాలించిన ఈ పట్టణమంతా తిరిగి ప్రజల బాధలు నాకు చెప్తూ ఉండు అన్నాడు. పిచ్చుక పట్టణమంతా తిరగసాగింది. కలవారి ఇళ్లలో విందులు జరుగుతున్నవి. వారు తినగా పారేసిన ఎంగిలి మెతుకుల కోసం బీదలు వారి మేడల నీడల్లో కాచుకుని కూర్చున్నారు. చిన్న చిన్న సందుగొందుల్లో ఆకలి బాధతో కృంగి కృశించిన చిన్నపిల్లలు జాలిగొలిపే స్థితి పిచ్చుక కంటపడింది. పిచ్చుక ఈ సంగతులన్నీ రాజుకు చెప్పింది. నా శరీరం నిండా బంగారు తొడుగులు ఉన్నవి. ఒక్కొక్క తొడిగే తీసి ఆ బీద ప్రజలకు పంచు, అందువల్ల వారు సుఖంగా ఉంటారు అన్నాడు రాజు. ఒక్కొక్క తొడిగే తీసి పిచ్చుక బీదవారికి ఇవ్వసాగింది. చివరకు రాజవిగ్రహంలో కంచు తప్ప మరేమీ లేదు. కాని బీద పిల్లలు ఇప్పుడు సంతోషంగా హాయిగా ఆడుకుంటున్నారు. చలి తీవ్రమైంది. మంచు విపరీతంగా కురియసాగింది. పిచ్చుక చలికి తట్టుకోలేని స్థితికి వచ్చినా రాజును విడిచిపెట్టలేదు. పాపం పిచ్చుక నానాటికి కృశించి మృత్యువుకు చేరువ కాసాగింది. ఇక బతుకుతాననే ఆశలేక చివరిసారి రాజు దగ్గర సెలవు తీసుకునేందుకు వచ్చి, రాజా, నేను నీ చేతిని ముద్దాడనా అని అడిగింది. చేయి కాదు, నా పెదవినే ముద్దాడు. మీ దేశం వెళుతున్నావు కదూ అన్నాడు రాజు. లేదు, నేను ఇంకా దూర ప్రయాణమే చేయబోతున్నాను. ఇక తిరిగి రాను అన్నది పిచ్చుక. రాజు పెదవిని ముద్దాడిన పిచ్చుక చచ్చి పాదాల దగ్గర పడింది. ఇదే సమయంలో ఏదో బ్రహ్మాండం బద్దలైనంత శబ్దం వినిపించింది. సీసంతో పోత పోసిన రాజహృదయం రెండుగా విచ్చింది. మర్నాడు పట్టణంలోని పెద్దలు ఆ దారిన వస్తూ రాజుగారి విగ్రహాన్ని చూసి, విగ్రహం అందంగా లేదు, ఇక్కడ ఉంటే పట్టణానికే అప్రతిష్ట అని తీసేశారు. దాని స్థానంలో ఎవరి విగ్రహం ఉంచాలా అనే మీమాంస బయలుదేరింది. పట్టణపు పెద్దలు నాదంటే నాదని పోట్లాడుకున్నారు. వారి పోట్లాట అప్పటికీ ఇప్పటికీ తెగలేదు. పాత విగ్రహాన్ని కరగేశారు. ఎంత మంట పెట్టినా సీసపు గుండె మాత్రం కరగలేదు. చివరకు విసిగి దాన్ని బయట పారేశారు. ఒకనాడు ఆ పట్టణంలో 2 అమూల్యమైన వస్తువుల్ని తీసుకుని రండి అన్నాడు దేవుడు. దేవదూతలు ఊరంతా తిరిగి చచ్చిన పిచ్చుకను, కరగని సీసపు గుండెను తీసుకువెళ్లారు. సాటిలేని వస్తువులు అని దేవుడు మెచ్చుకున్నాడు. కథ సంపూర్ణం. లంచగొండి. కాశీనగరాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఆస్థాన క్రయాధికారిగా ఉంటూ ఉండేవాడు. క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరమైన వస్తువాహనాలు అవి నాణ్యం చేయటంలోనూ వాటి విలువ కట్టడంలోనూ నేర్పు కలవాడన్నమాట. బోధిసత్వుడు కాశీరాజ్యానికి కావలసిన ఏనుగులలోనూ గుర్రాలలోనూ వెండి బంగారాలను పరీక్ష చేసి విలువ కట్టి తన అంచనా ప్రకారం ఆ జంతువులను వస్తువులను తెచ్చిన యజమానులకు డబ్బు చెల్లించుతూ ఉండేవాడు. అయితే కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడు పరమలోభి కావటం చేత బోధిసత్వుని గురించి అపోహ ఒకటి కలిగింది. ఈ క్రయాధికారి వస్తువులకు బోలెడంత ధర పెట్టేస్తున్నాడు. అలా అయితే త్వరలోనే నా రాజ్యం దివాలా తీస్తుందే అనుకున్నాడు తన మనసులో. ఇలా అనుకుని కిటికీ తలుపు తెరిచి ఒక్కసారి పెరట్లోకి చూశాడు.
అక్కడ ఉండే పరిజనంలో ఒకని మీద రాజు దృష్టి పడింది. ఇంకేముంది, ఆలోచన లేదు, ఏమీ లేదు. వాడిని పిలిపించాడు. వెంటనే బోధిసత్వుడి స్థానంలో ఊరు పేరు లేని ఆ అమాయకుణ్ణి నియమించారు. ఆ కొత్తవాడు బుద్ధి కుశలత వల్ల వస్తువులు క్రయం చేయటంలో యుక్తి చేసి తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశ. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రయాధికారి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ. ఈ అధికారికి అసలు వస్తుతత్వం కానీ, నాణ్యం కానీ, దాని విలువ కానీ ఎంత మాత్రమూ తెలియదు. అందుచేత ఏనుగులు, గుర్రాలు, వస్తు సామాగ్రి బేరం చేయవలసి వస్తే తన బుద్ధికి ఏమి తోస్తే అది చెప్పి అడగటమే తప్ప ఒక సరి అయిన పద్ధతి, అంచనా ఉండేది కాదు. అందువల్ల వస్తువులు తెచ్చే వర్తకులకు తరచూ నష్టమే కలుగుతూ ఉండేది. నష్టమే కలిగినా కొనేది రాజకొలువులోని అధికారి కావటం చేత మారు మాటాడలేక ఇచ్చిందేదో పుచ్చుకుని ఇంటికి పోయేవాళ్లు. వర్తకులు బేరంలో అన్యాయం జరిగిందని కాని, నష్టపడ్డామని గాని పైకి చెప్పుకోటానికి వీల్లేకపోయింది. ఒక రోజున ఉత్తర దేశం నుంచి ఒక ఆయన అశ్వవర్తకుడు 500 మేలుజాతి గుర్రాలని తీసుకుని కాశీరాజు వద్దకు వచ్చాడు. వెంటనే రాజు తన ఆస్థాన క్రయాధికారికి కబురు పంపించి ఆ గుర్రాలను నాణ్యం చేసి విలువ కట్టమన్నాడు. క్రయాధికారి వచ్చి 500 గుర్రాలను పరీక్షించాడు. దీనికేముంది, ఒక కుంచెడు బియ్యమిచ్చి ఆ ఆసామిని పంపించి వేయండి, గుర్రాలను సాలలో కట్టివేయండి అని తడుముకోకుండా ఉత్తర్వులు జారీ చేశాడు. దేవుడా అంటూ అశ్వవర్తకుడు మరలిపోయాడు. అయితే అతను అందరిలాగా ఇంటిదారి పట్టలేదు. తిన్నగా పూర్వపు క్రయాధికారి అయినటువంటి బోధిసత్వుని వద్దకు వెళ్ళి తన గోడు వలపోసుకుని సలహా చెప్పమని కోరాడు. అప్పుడు బోధిసత్వుడు సంగతి సందర్భాలన్నీ విని, అబ్బాయి, ఒక పని చెయ్యి. అధికారిని తృప్తిపరిచేటందుకుగాను ముందుగా అతనికి లంచమియ్యి. తర్వాత ఇలా ప్రశ్నించు, బాబయ్యా, నా గుర్రాలకు తమరు కట్టిన విలువ కుంచెడు బియ్యము. చాలా ఖచ్చితంగానే ఉన్నది. అయితే కుంచెడు బియ్యానికి విలువ ఎంతో ఆ విషయం తమరు దర్బారులో ప్రభువుల ఎదుటనే సెలవిప్పించగలరా అని. ఆ క్రయాధికారి ఇందుకు అంగీకరిస్తే రేపు అతన్ని రాజు వద్దకు తీసుకుపో. ఆ సమయానికి నేను అక్కడికి వచ్చి తక్కిన సంగతంతా చూసుకుంటా అంటూ సలహా చెప్పి పంపేశాడు. బోధిసత్వుడు చెప్పినట్లుగా ఆ అశ్వవర్తకుడు వెంటనే క్రయాధికారి వద్దకు పోయి రెండవ కంటికి తెలియకుండా అతనికి తగినంత లంచమిచ్చి ప్రశ్న వేశాడు. క్రయాధికారి సంతోషంలో మునిగిపోయి, దానికేముంది, అదొక పెద్ద ప్రశ్న. రాజుకు నేను సమాధానం చెప్పి సర్దిపుచ్చుతాలే అన్నాడు. మర్నాడు దర్బారు కిటకిటలాడుతూ ఉంది. మంత్రి పుంగవులు, ముఖ్య ఉద్యోగులు సమావేశమయ్యారు. రాజు కోరికపైన బోధిసత్వుడు కూడా వచ్చాడు. రాజు ఎదుట ఆ అశ్వవర్తకుడు, ప్రభూ, నా 500 గుర్రాలకు ఒక కుంచెడు బియ్యం విలువ కట్టడం చాలా మెచ్చుకోదగిందే. అయితే నాకు కలిగిన చిన్న సందేహం ఒకటి ఉన్నది. ఆ కుంచెడు బియ్యానికి విలువ ఎంత అని అంటూ మనవి చేసుకున్నాడు. ఇంతవరకు నడిచిన కథ రాజుకి ఏమీ తెలియలేదు. అందుచేత అమాయకంగా 500 గుర్రాల విలువ ఎంత కట్టావు అని అడిగాడు. కుంచెడు బియ్యమండి ప్రభూ అన్నాడు క్రయాధికారి. భేష్, బాగా ఉంది. 500 గుర్రాల ఖరీదు కుంచెడు బియ్యం విలువ అయితే ఒక కుంచెడు బియ్యం విలువ ఎంత అని మళ్లీ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు ఆస్థాన క్రయాధికారి ఆలోచన అనే మాట లేకుండానే కుంచెడు బియ్యం విలువ ఏముంది ప్రభూ, కాశీరాజ్యము, ఇరుగు పొరుగు సామంత రాజ్యాలు కలిపితే ఎంత విలువ ఉంటుందో అంత విలువ అనేశాడు. విడ్డూరమైన ఈ జవాబు వినటంతోనే మంత్రులు, పరివారము, దర్బారులోని ప్రముఖులు అంతా జేజేలు కొట్టి పొట్టలి చెక్కలయ్యేటట్టు నవ్వటం ప్రారంభించారు. వాళ్ల కోలాహల ధ్వనులతో దర్బారంతా ప్రతిధ్వనించింది. వారంతా క్రయాధికారిని చూసి, రాజ్యాలకు విలువ నిర్ణయించటం అసాధ్యమని అనుకుంటూ వచ్చాము కాని కాశీరాజ్యమంతా కలిపి ఒక్క కుంచెడు బియ్యమే ఖరీదు చేస్తుందని ఇప్పుడు కదా తెలిసింది. ఆహా, ఏమి తెలివితేటలండి క్రయాధికారి గారు, ఆస్థానంలో ఉండతగిన ఉద్యోగివయ్యా అంటూ గేలి చేయసాగారు. అప్పుడు బోధిసత్వుడు ముందుకు వచ్చి, ఆ క్రయాధికారి చెప్పింది పరమసత్యం, అందులో విడ్డూరమేమీ లేదు. అతన్ని పరిహసించకండి. 500 గుర్రాలు ఒక కుంచెడు బియ్యం విలువ అన్నారు. ఒక కుంచెడు బియ్యం విలువ కాశీరాజ్యము, సామంత రాజ్యాలు కలిపినంత అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఆ 500 గుర్రాల విలువ కాశీరాజ్యము, సామంత రాజ్యాలు కలిపినంత అని తెలుస్తున్నది కదా. ఆయన గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగానే ఉన్నది అని చెప్పాడు. బోధిసత్వుని మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నిజానిజాలు బయటపడినాయి. అప్పుడు కాశీరాజు కళ్ళు తెరిచి పరిస్థితులు గ్రహించి ఈ క్రయాధికారిని తొలగించి
మళ్ళీ బోధిసత్వుని మామూలు పదవిలో నియమించాడు. కథ సంపూర్ణం.